నెల్లూరు నగర డిప్యూటీ మేయర్గా ఇటీవల కాలంలో ఎన్నికైన సయ్యద్ తహసీన్ ఆమె ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. డిప్యూటీ మేయర్గా ఆమె ఇటీవల కాలంలో ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వెంట రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు వెంటనే సీట్లో ఆసీనులయ్యారు. ఆమెకు ఆశీస్సులు అందజేశారు. వాళ్ళ మదర్ గారు వచ్చిందంట ఒకసారి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెల్లూరు మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా ముస్లిం మహిళకి ఇవ్వా సార్. నెల్లూరు మున్సిపాలిటీ ఉన్నప్పుడు वातावरण सुने नहीं सकता कॉर्पोरेट बसेस की वार्ड में वाले को वार्ड ऑन जाना हाँ एक रोज अजीज भाई बोला ली एक रोज ही जब मैं हाँ हाँ बैठो हाँ माशा सही हो फोटो रखा अभी मैं वो आओ रवि అందరికీ నమస్కారం. ఈరోజు నేను డిప్యూటీ మేయర్గా ఉదయ స్వీకారం శుభ సందర్భంలో మన మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారికి, కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారికి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ సార్ గారికి, అజీజ్ అన్న గారికి, విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి, తర్వాత నా తోటి కార్పొరేటర్లందరికీ, ఇక్కడ అందరూ విచ్చేసి ఉన్న నాతోటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఇందు మూలంగా నేను ఈ పదవికి న్యాయం చేస్తానని, ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలను, వాళ్ళ బాగోగులను చూసుకుంటానని నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి పోరాడతామని
కృషి చేస్తామని, కృషికి తోడ్పడతామని. గారు డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు సీట్లో కూర్చోబెట్టడానికి మేమందరం రావడం జరిగింది. ఒక ముస్లిం లేడీకి, మహిళకి డిప్యూటీ మేయర్గా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మరియు ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు, అందరూ కూడా తోటి కార్పొరేటర్లు, ముఖ్యంగా అందరూ కార్పొరేటర్లు కూడా 54 మందిలో 41 మంది కార్పొరేటర్లు అందరూ మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో ఆమె డిప్యూటీ మేయర్గా ఈరోజు కుర్చీలో కూర్చోబెట్టిన సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారాయణ గారు అంటే అందరికీ తెలిసిందే, డెవలప్మెంట్. 2014-19లో 8 నెలల కాలంలోనే 54 డివిజనల్ కార్పొరేషన్ని టౌన్ రూరల్ అని భేదం లేకుండా ఏ విధంగా డెవలప్ చేశాడో అందరికీ తెలుసు. దానిలో అప్పట్లో పనులు ఉండిపోయిన ప్రతి పనిని, అవి కాక ఇప్పుడు చాలా వర్క్స్ని ఆయన టేకప్ చేసి అన్నిటిని కూడా నాకు తెలిసి 46 ఏళ్ళలో నేను 42 ఏళ్ళు ఆయనతో జర్నీ చేశాను. ఏ పనిని కూడా వదిలిపెట్టకుండా ప్రజలకు ఇది కావాలా, ఇది వద్దు అనేది కాకుండా చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోవాలని ముఖ్య ఉద్దేశంతో ఆయన నెల్లూరు కార్పొరేషన్ డెవలప్ చేయాలని ఉన్నాడు. దాన్ని ఆయన నెరవేరుస్తాడు కూడా. ఆ పట్టుదల ఆయనకి ఉంది, నాకు తెలుస్తుంది. దానికి మీరందరి సహకారం, నెల్లూరు కార్పొరేషన్ని, నెల్లూరు సిటీని డెవలప్ చేయడానికి మద్దతు ఇచ్చిన ప్రతి కార్పొరేటరు, ప్రతి నాయకుడు, ప్రతి అందరికీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ పురపాలక శాఖలో ఫస్ట్ టైం నేను వచ్చి ఈ పత్రికాముఖంగా అందరినీ కలిసి డిప్యూటీ మేయర్ని, వాళ్ళ భర్తని, అదేవిధంగా మైనార్టీ నాయకుడు షమ్మి గారిని, ఇంకా మైనార్టీ నాయకులు అందరికీ కూడాను, తోటి కార్పొరేటర్లకి అందరూ, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ చాట్లేశ్వరరావు గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2014లో మన జిల్లా పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని 2014లో మేయర్గా తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిని చేసింది పొంగు పక్కన. ఆ రోజు మంత్రి పొంగూరు నారాయణ గారు. ఈరోజు ఒక మహిళని, ముస్లిం మహిళని డిప్యూటీ మేయర్గా చేసింది పొంగూరు నారాయణ గారు, రూరల్ ఎమ్మెల్యే గారు అందరూ కలిసి ఆ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముస్లింలకి పెద్దపేట వేసి చేయడం జరిగింది. అందుకని ముస్లింలకి ఏ రోజు కూడా మా కుల మతాలు ఏమి ఉండవు, అందరితో సమానంగానే అన్ని పద్ధతుల్లో వాళ్ళకి నారాయణ గారు కృషి చేస్తారని చరిత్రలో అందరికి నమస్కారాలు. మన నెల్లూరు చరిత్రలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కానివ్వండి, మున్సిపల్ వైస్ చైర్మన్ కానివ్వండి, ఒక ముస్లిం మహిళకి ఏ ప్రభుత్వం ఇచ్చిన దాఖలు లేవు. ఇప్పుడు మొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం మా ముస్లిం మహిళకి ఒక అవకాశం ఇచ్చింది. దీనికి ముఖ్యంగా సహకరించిన మా మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి, అబ్దుల్ అజీజ్ భాయ్ గారికి, నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, రూప్ కుమార్ యాదవ్ గారికి, అందరికీ సహచార కార్పొరేటర్లు మెయిన్ నన్ను నమ్మి ఇంతియాజ్ మంచోడు అని చెప్పి ప్రతి ఒక్కరూ నాకు సహకరించినందుకు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు తమ్ముడు గారైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ పదవి
ముస్లిం రిజర్వేషన్ లాగా అనుకోబాకండి. మేము అందరితో బాగుంటాం. దేవుడి దేవుళ్ళ కుల మతాలకు ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఏ సమస్య తెచ్చినా మేము ఆ సమస్యను నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి వచ్చినప్పుడు మేము నారాయణ సార్ గారి దృష్టికి తీసుకుపోతాం. దాన్ని పరిష్కరించడానికి 100% ప్రయత్నం చేస్తాం. కొన్ని అవుతుంటాయి, కొన్ని అవ్వవు. మీరు కూడా తెలుసుకొని మాకు సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళా మున్సిపల్ కార్పొరేషన్లో అడుగుపెట్టడం, మరి ప్రత్యేకంగా మా సోదరి తహసీన్ డిప్యూటీ మేయర్గా ఎన్నుకోబడడం చరిత్రలో, సింహపూరి చరిత్రలో మొట్టమొదటి మహిళా డిప్యూటీ మేయర్. దీనికి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, తోటి కార్పొరేటర్స్ అందరికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మైనారిటీస్లో, ముఖ్యంగా ముస్లిమ్స్లో రాజకీయ అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు గుణం కన్నా, శ్రమ కన్నా, తెలివితేటల కన్నా ఆర్థిక వనరులతో కూడింది అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మా బిడ్డకి డిప్యూటీ మేయర్గా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఏదన్నా అవకాశం వచ్చిన అవకాశాన్ని ఇది ఒక అలంకరణగా కాకుండా, తహసీన్ కానీ చదువుకున్నాం, గ్రాడ్యుయేషన్ చేసింది. సో ప్రజల సమస్యలు తెలిసినాం. తోడుగా తన భర్త ఉన్నాడు ఇంతియాజ్. ప్రజా జీవితంలో దాదాపు ఒక డెకేడ్ నుంచి ఉన్నారు, 12 సంవత్సరాల నుంచి ఉన్నారు. సో వాళ్ళకి కంప్లీట్గా ప్రజల ఆశీర్వాదాలు ఉండాలి. ఇప్పుడే మన కమిషనర్ గారు కానీ వచ్చారు, ఆయన కంప్లీట్ సపోర్ట్ కానీ, మా ఏకైక ఫస్ట్ సింహపురి డిప్యూటీ మేయర్ అమ్మాయి. సో మీకు కంప్లీట్ గైడ్ చేస్తూ, వాళ్ళకి మంచి మార్గంలో పెడుతూ, వాళ్ళ చేతితో కొన్ని అభివృద్ధి పనులు కానీ భాగస్వామ్యం చేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ. ఫ్యూచర్లో కానీ ఆడబిడ్డలు ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చి మేము ఇది కానీ చేయగలుగుతాం, మా ఇంటినే కాదు నగరాన్ని కానీ చక్కదిద్దగలుగుతామనే నమ్మకాన్ని కలిగడానికి కమిషనర్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.